హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి అసలు ఈ ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, రిటర్న్ టెస్ట్ ఉంటుందా లేదా ఇంటర్వ్యూ ఉంటుందా, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలాంటి జాబ్స్ ఇస్తారు, అంతేకాకుండా ఎవరు దీనికి ఎలిజిబుల్, ఈ విషయాలన్నీ కూడా మీకు క్లియర్ గా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియో 8 నిమిషాలు ఉంటుంది. దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే గంట ఉంటుంది, దాన్ని నొక్కి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక మనం విషయానికి వచ్చినట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వే, దీన్నే మనం కౌశలం సర్వే అని కూడా అంటాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లో GSWS ద్వారా 10th క్లాస్, డిప్లొమా, ITI, డిగ్రీ మరియు ఆ పై స్థాయి చదువుకున్న అభ్యర్థులందరూ కూడా మొత్తం మీద 29.27 లక్షల మంది అయితే ఈ యొక్క కౌశలం సర్వేకి అప్లై చేసుకున్నారు, అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారండి. ఆ వివరాలన్నీ కూడా సేకరించబడ్డాయి. మనకి ఈ సంవత్సరం 2025 జూలై నెల నుంచి కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి సర్వే అయితే మొదలు పెట్టడం జరిగింది. ఈ సర్వే వల్ల మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశం అయితే లభిస్తుందండి. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో, అన్ని ఊళ్ళల్లో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ఈ యొక్క కౌశలం సర్వేకి అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఇది గత 6 నెలలుగా మనకి జరుగుతూ ఉన్న ప్రాసెస్ అన్నమాట. తర్వాత మనకి ఈ మధ్యనే సెల్ఫ్ రిజిస్ట్రేషన్, అంటే ఎవరైతే క్యాండిడేట్ అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో మీ దగ్గర మొబైల్ ఫోన్ ఉంటే చాలు రిజిస్ట్రేషన్ అనేది మీరే చేసుకోవచ్చు. అయితే ఈ సర్వేకి 29.27 లక్షల మంది అభ్యర్థులు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోగా వారిలో 18.78 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి వ్యాలిడేషన్ అయితే అయ్యిందండి. అంటే వీళ్ళ వరకు మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పూర్తయింది. మిగిలిన వాళ్ళది పెండింగ్ అయితే ఉంది. ఇప్పటికే వెబ్ కెమెరాలను, మైక్ తో కూడిన హెడ్ ఫోన్లను ఏపీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో మున్సిపల్ కమిషనర్లకు మరియు ఎంపీడీఓలకు అయితే సరఫరా చేయడం జరిగింది. ఇవన్నీ ఎందుకు అని అంటే మాత్రం మనకి ఈ కౌశలం సర్వే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి మన ఏపీ రాష్ట్రంలో ఉన్న సచివాలయ అధికారులకైతే మాక్ టెస్ట్లు అయితే నిర్వహించబోతున్నారండి. ఈ మాక్ టెస్ట్లు దేనికి అనేసి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇది అందరికీ కూడా కాదు, గ్రామ వార్డు సచివాలయాల్లో ఉన్న సచివాలయ అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే నిర్వహిస్తారు. ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి అప్లై చేసుకొని ఉన్నారో వారందరికీ కూడా స్కిల్ టెస్ట్ అయితే ఒకటి పెడతారండి. అది రిటర్న్ ఎగ్జామ్ ఉంటుందా లేదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందా అనేది ఈ వీడియోలోనే చెప్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తూ ఉండండి, అన్ని వివరాలు చెప్తాను. సో ఈ వెబ్ కెమెరాలు, మైక్స్, ఇంకా సిస్టమ్ వైఫై ఇవన్నీ కూడా సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఐడెంటిఫై చేయడం కోసమే ఈ యొక్క సచివాలయ సిబ్బందికి అయితే ఈ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారండి. సో ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి, ఎవరైనా కానీ ఇంకా ఈ కౌశలం సర్వే, అదే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించిన సర్వేకి అప్లై చేయలేదు వారందరికీ కూడా ఇంకా అవకాశం అయితే ఉంది. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి సంబంధించి యాప్ లింక్ అయితే ఇచ్చాను. ప్రతి ఒక్కరూ ఆ లింక్ మీద క్లిక్ చేసి వెంటనే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి సైన్ అప్ అవ్వండి. ఇలా చేసిన తర్వాత అక్కడే ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లోనే GSWS అప్లికేషన్ లింక్ అనేది ఉంటుందండి. దాని మీద క్లిక్ చేసి వెంటనే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసి రిజిస్టర్ అవ్వండి. గుర్తుంచుకోండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అయితేనే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే ఈ వెబ్సైట్ లో మీరు ఎంటర్ చేసే మీ డీటెయిల్స్ ఏవి కూడా సేవ్ అవ్వండి. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. లింక్స్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చెక్ చేయండి. ఇక ఎవరైతే ఈ కౌశలం సర్వేకి రిజిస్టర్ అయ్యారో వారందరికీ కూడా స్కిల్ టెస్ట్ అనేది పెట్టాలండి. కాబట్టి మీ సచివాలయాల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లాంటి ఈ అధికారులకైతే ఈ యొక్క మాక్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ మాక్ టెస్ట్ ద్వారా సర్వర్ లోడ్ పనితీరుని పరీక్షించి అంతా ఓకే అనుకున్నట్లయితే మాత్రమే మరికొద్ది రోజుల్లో మనకి రిజిస్ట్రేషన్ చేసుకుని వ్యాలిడేషన్, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన ప్రతి ఒక్క అభ్యర్థికి కూడా ఈ యొక్క స్కిల్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది ఎలా కండక్ట్ చేయాలి అనేది మొత్తం కూడా ఈ మాక్ టెస్ట్ ద్వారా గ్రామ వార్డు సచివాలయ ఈ సిబ్బంది వారికి అయితే తెలియజేయనున్నారు. లెక్క అయితే మనకి నవంబర్ 6వ తారీఖు, అంటే మనకి నిన్నే ఈ యొక్క మాక్ టెస్ట్ అయితే ప్రతి ఒక్క జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న సచివాలయాల్లో అయితే నిర్వహించాలండి. కానీ మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయితే ఇది డేట్స్ పోస్ట్ పోన్ చేశారు. మనకి నవంబర్ 10వ తారీఖున, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, నవంబర్ 10వ తారీఖున కొత్త షెడ్యూల్ ప్రకారం మనకి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఈ మాక్ టెస్ట్ అయితే నిర్వహిస్తారు.
సో దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పానండి కొన్ని డీటెయిల్స్. కానీ కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉండిపోయాయి. అలాగే కొంతమంది ఈ విధంగా కామెంట్ చేశారు, అదేంటంటే మేము మా గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి కనుక్కున్నాము, కానీ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, మాకేం తెలియదు, ఇంకా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు అని అంటున్నారు అని చాలా మందే కామెంట్ చేశారు. అయితే ఇలాంటి వాళ్ళందరికీ చెప్తున్నాను, ఒకటే గుర్తుంచుకోండి, ఈ ప్రాసెస్ అనేది మనకి అన్ని సచివాలయాల్లో ఒకేసారి ఒకే విధంగా జరగదు. సో మనకి షెడ్యూల్స్ వైజ్గా మనకి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఒకేసారి అప్డేట్స్ అయితే రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి, అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. ఇక స్కిల్ టెస్ట్ అంటే ఏంటి, అసలు ఇంటర్వ్యూ పెడతారా లేకపోతే రిటర్న్ టెస్ట్ ఏమైనా ఉంటుందా, ఆన్లైన్ టెస్ట్ ఏమైనా ఉంటుందా అని చాలా మందికి అయితే ఒక డౌట్ అయితే ఉంది. వారందరికీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి, మనకి మ్యాక్సిమం ఇంటర్వ్యూవే 99% ఉండే ఛాన్స్ అయితే ఉంటుందండి. సో మీకు ఈ రిటర్న్ టెస్ట్ అనేది మ్యాక్సిమం ఉండకపోవచ్చు, ఎందుకంటే మనకి ఈ సాధ్య అసాధ్యాలన్నీ కూడా పరిశీలించుకున్నట్లయితే సో ఈ ఇంటర్వ్యూ మాత్రమే పెట్టి దాని ద్వారానే క్వాలిఫై చేస్తారనేసి మనకైతే అప్డేట్ ఉంది. ఇంటర్వ్యూలో మీ పర్ఫార్మెన్స్ని బట్టి, మీ స్కోరు, మీ క్వాలిఫికేషన్స్ని బట్టి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారండి. ఈ ట్రైనింగ్ అనేది మీ పర్ఫార్మెన్స్ బేస్డ్ లెవెల్ని బట్టి మీకు ర్యాంకింగ్ అయితే ఇస్తారనమాట. సో మీ ర్యాంకింగ్ని బట్టి 1 నుంచి 3 నెలల వరకు కూడా ఈ ట్రైనింగ్ అయితే ఇస్తారు. సో ఈ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మీకు మళ్ళీ ఇంకొక టెస్ట్ అయితే పెడతారనమాట. ఆ టెస్ట్ పెట్టిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ వస్తుంది. సర్టిఫికేట్లో మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఫైనల్గా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. మీరేమీ కంగారు పడొద్దు, మరీ అంత హార్డ్గా అయితే ప్రాసెస్ అయితే ఏముండదు. సో మనకి చెప్పడం అలా చెప్తున్నారు, బట్ ఏంటంటే కొంచెం ఒక మీడియం లెవెల్లోనే ఉంటుందన్నమాట. మీ దగ్గర కాస్త స్కిల్ ఉన్నా సరే ఈజీగా మీరైతే ఈ జాబ్ అయితే కొట్టేయచ్చు. సో ఈ ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారి డేటాని, వారి ప్రొఫైల్, పర్ఫార్మెన్స్, వారి స్కిల్స్, ఇంకా వారి యొక్క అచీవ్మెంట్స్ అన్నీ కూడా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ అండ్ కంపెనీస్కి అయితే పంపించడం జరుగుతుంది. సో కంపెనీస్ మీ ప్రొఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తాయి, మీ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ తోటి మీరు ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేశారు అన్నీ కూడా గమనించి మీకైతే ఒక మంచి జాబ్ అయితే మీకు అవకాశాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. అది కూడా వర్క్ ఫ్రమ్ హోమే. సెలక్షన్ ప్రాసెస్ అయితే మనకి ఎంటైర్గా ఈ విధంగా ఉంటుందండి. ఇక మెయిన్లీ ఎవరిని రిక్రూట్ చేసుకుంటారు, ఎలాంటి వారిని తీసుకుంటారు, ఎలాంటి వారికి జాబ్స్ వస్తాయి అన్న విషయాన్ని మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మీరైతే ఒకటి గుర్తుంచుకోవాలి, మీ ఏజ్తో కానీ మీ క్యాస్ట్తో కానీ మీకు 10th క్లాసు, బీటెక్, ఇంటర్మీడియట్, ఇంకా డిగ్రీ వీటిలో వచ్చిన మార్కులు కానీ ఎవ్వడు కూడా చూడడనమాట. సో మీ దగ్గర ఉన్న ప్యూర్ స్కిల్లే వాళ్ళకి కావాల్సింది. కంపెనీ వాడికి మీరు పని చేస్తేనే వాడు మీకు జీతం ఇస్తాడు, అది గుర్తుంచుకోండి. కాబట్టి మనకి ఇంకా టైం అయితే ఉంది. ఒకవేళ ఎలాంటి స్కిల్ లేకపోయినా కానీ మనం కొంచెం మనసు పెట్టి ఎఫర్ట్స్ పెట్టామంటే మాత్రం గ్యారెంటీగా మనం నేర్చుకోగలము. సో మెయిన్లీ మనకి ఎలాంటి జాబ్స్ అంటే డేటా ఎంట్రీ, టెలికాలింగ్, కంటెంట్ రైటింగ్, అంతేకాకుండా మనకి డిజిటల్ మార్కెటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి ఇలాంటి అవకాశాలు అయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ద్వారా కల్పిస్తారు. ఇంకా మనకి ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ప్రాసెస్ ఏంటి అనేది మనకి ముందుగా ఈ మాక్ ఇంటర్వ్యూ అయిన తర్వాతే తెలుస్తాయండి. నవంబర్ 10వ తారీఖు తర్వాత మళ్ళీ మీకైతే ఒక వీడియో చేస్తాను, అసలు ఎలాగా ఇంటర్వ్యూ ఉంటుంది, ప్రాసెస్ ఏంటి, ఎలా ఈజీగా క్రాక్ చేయాలి అన్నీ కూడా చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇదండి, థ్యాంక్ యూ.